నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని శుభ పరిణామాలే జరుగుతున్నాయి. తాజాగా క్షిపణుల తయారీ యూనిట్ ఒకటి దొనకొండ దగ్గర 1200 కోట్లతో పెట్టుబడి పెట్టబోతుంది అంటున్నారు. దీని ద్వారా 1600 మందికి ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా క్షిపణుల రంగం మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పెద్దగా పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. మరేంటి ఇది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణాలు ఏంటి, మరి ఇది ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, రాష్ట్రంలో క్షిపణుల తయారీ యూనిట్ ఒకటి ఇంకోటి రాబోతుంది అని చెప్పి వింటున్నాం. ఏంటి ఇది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటివరకు క్షిపణుల తయారీ అనేది ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితి లేదు, ఎక్కడ పెట్టుబడులు పెట్టలేదు కూడా. ఇప్పుడు ఏంటి, ఎలాంటి అవకాశాలు వాళ్ళకి లభించడం వల్ల వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు అంటారు? ఇది ఏర్పాటు అయితే ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి రూపురేఖలు? ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. మనకందరికీ తెలిసి డిఫెన్స్ ల్యాబ్స్ కానీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ ప్రధానంగా కేంద్రీకృతమైంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. దానికి ప్రధాన కారణం కూడా ఏంటి అంటే మనకి కీలకమైన ఆర్మీ కంటోన్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజున హైదరాబాద్ని దేశ రక్షణ పరంగా చూసుకున్నప్పుడు అటు చైనా బోర్డర్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ బోర్డర్ నుంచి కానీ సుదూరంగా ఉంటుంది. తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉంటుంది. ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్ అంటారు, అంటే భూకంపాలు, ఇది డక్కన్ పీఠభూమి, షీట్ రాక్ కాబట్టి ఈ ప్రాంతంలో భూకంప కేంద్రాలు పెద్దగా ఉండవు, భూకంపాలు తక్కువగా వస్తాయనే ఉద్దేశంతో హైదరాబాదు చుట్టుపక్కల డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా కేంద్రీకృతమైనవి. విభజన జరిగిన తర్వాత ప్రధానమైన డిఫెన్స్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాదు, తెలంగాణకి దగలపడింది. ఆంధ్ర ప్రాంతాన్ని పరంగా చూసుకుంటే విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండు, లేదు అంటే మనకి సూర్యలంక దగ్గర ఒక చిన్న ఎయిర్ ఫోర్స్ స్టేషను, ఇట్లా తప్పిస్తే పెద్ద డిఫెన్స్ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఫెన్స్ మ్యాప్లో లేదనే చెప్పుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారమైన భూమి ఉంది, అక్కడ కూడా మానవ వనరులు ఉన్నాయి. మరి దేశ రక్షణ రీత్యా అక్కడ కూడా రక్షణ రంగ అవసరాల రీత్యా అక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు వల్ల రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది. అదే సందర్భంలో దేశానికి మా వైపు నుంచి కూడా మేము కూడా కంట్రిబ్యూట్ చేసామని చెప్పని సగర్వంగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ దృష్ట్యాన్ని ఈ మధ్య నాగాయలంక దగ్గర మనకి ఒరిస్సాలో బాలాసోర్ దగ్గర క్షిపణి లాంచింగ్ ప్యాడ్ ఉంటుంది, అగ్ని క్షిపణి లాంటివి టెస్టింగ్ ప్యాడ్ ఉంటుంది అక్కడ ఒరిస్సాలో బాలాసోర్ అని. దానికన్నా కూడా నాగాయలంక నుంచి అయితే జియోగ్రఫికల్గా ఇంకా అనుకూలమైన ప్రాంతం అని చెప్పని నాగాయలంక దగ్గర క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి. మనం శ్రీహరికోటలో ఇస్రోకి సంబంధించి రాకెట్ లాంచింగ్ ప్యాకెట్ మనందరం చూస్తూ ఉంటాం. ఇవాళ దేశానికే తలమానికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరుగుతూ ఉంటుంది. వాటికి తోడుగా ఇప్పుడు బీడీఎల్ ద్వారా ఒక మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు ప్రకాశం జిల్లా దొనకొండ వెనకబడ్డ ప్రాంతం, వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అటువంటి దగ్గర ఒక పరిశ్రమ ఏర్పాటు కనుక చేయగలిగితే, ఒక పక్క రాబోయే 2 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి నీటి కొరత తీర్చాలి అని చెప్పని ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనులు చేస్తూ ఉంది. పోలవరం సోమశిల అనుసంధాన ప్రక్రియతోటి మరింత నీటి భద్రత కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క అనంతపూర్ నుంచి అమరావతికి హైవే ఆ దొనకొండ పక్క నుంచే వస్తుంది. అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి పరిశ్రమలు కనుక గ్రౌండింగ్ అయ్యాయి అని అంటే ఇవాళ అక్కడ నాకు తెలిసి ఒక 40-50 వేల ఎకరాల భూమి అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక 1400 ఎకరాల్లో ఈ పరిశ్రమను ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిశ్రమ ఒక్కటి కనుక గ్రౌండింగ్ అయింది అని అంటే ఇంకా చాలా పరిశ్రమలు లైనప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో మనం పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీసు, స్టీల్ ప్లాంట్లు, తర్వాత నాన్ కన్వెన్షనల్ పవరు, ఇటువంటివి చాలా పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పని చెప్పుకుంటూ ఉన్నాం. బీపీసీఎల్ రిఫైనరీ, ఆర్సెలర్మిట్టర్ స్టీల్ ప్లాంటు, ఇటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు మనకి గ్రౌండింగ్ అవుతున్నాయని చెప్పని చెప్పుకుంటూ ఉన్నాం మనం. వాటికి తోడు ఇవాళ డిఫెన్స్ రంగ పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కనుక మనం ఛానలైజ్ చేసుకోగలిగి, ఆల్రెడీ అనంతపూర్ జిల్లాలో ఇంకొక డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా గ్రౌండింగ్ అవుతుంది. వాస్తవంగా మాట్లాడుకుంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్ఎఫ్సి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మిదాని, డిఆర్డిఎల్, డిఆర్ఈఎల్, హెచ్ఏఎల్, బీడీఎల్, ఇటువంటి వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతున్న సంస్థలు చాలా చిన్నవే.
అయినా సరే ఒక శుభ పరిణామంగా దీన్ని మనం భావించవచ్చు. తొలి అడుగు, ఫస్ట్ స్టెప్, చివరి అడుగు కాకూడదు అది. ఈ తొలి అడుగు మరిన్ని మలి అడుగులకి ఆస్కారం కలిగించాలి. ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ గురించి మనకందరికీ తెలుసు. వీలైనన్ని సంస్థలు రాబట్టుకోవాలని ఆయన వైపు నుంచి ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సాన్నిధ్య నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలని మరిన్ని రాష్ట్రానికి రప్పించగలుగుతారు ఆయన. ఇప్పటికే అనంతపూర్ జిల్లాలో హెచ్ఏఎల్ సంస్థ కూడా బెంగళూరు నుంచి అనంతపూర్కి రాబోతుంది అని చెప్పని ఆ మధ్య కొన్నాళ్ళు స్పెక్యులేట్ అయింది. కర్ణాటక ప్రభుత్వ పెద్దలందరూ ఉలిక్కిపడ్డారు. లేపాక్షి ప్రాంతంలో ఒక ఏరోస్పేస్ అండ్ తర్వాత డిఫెన్స్ ఇండస్ట్రీస్కి అక్కడ కావాల్సినంత భూమి లభ్యత ఉంది అని చెప్పని కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ దొనకొండ ప్రాంతం కూడా వెనకబడ్డ ప్రకాశం జిల్లా. ఎందుకంటే ఇవాళ అన్ని విధాల ఇరిగేషన్ పరంగా కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ ప్రకాశం జిల్లా చాలా నిర్లక్ష్యానికి వివక్షకు గురవుతూ వచ్చింది ఇప్పటివరకు. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా, అలాగే నడుకుడి శ్రీకాళహస్తి రైల్ కనెక్టివిటీ ద్వారా, కొత్తగా ప్రతిపాదిస్తున్న హైవేల నిర్మాణం ద్వారా, ఇప్పుడు ఈ ఇండస్ట్రీలు ఒక్కొక్కటి గ్రౌండింగ్ చేయించడం ద్వారా ప్రకాశం జిల్లాను కూడా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న జిల్లాల సరసన సగర్వంగా ఆ ప్రాంత ప్రజలు కూడా తలెత్తుకొని తిరగలిగే స్థాయిలో వాళ్ళకి కూడా స్థానికంగానే వాళ్ళ యువతకు ఉపాధి కల్పన జరిగే దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రకాశం జిల్లా లాంటి వెనుకబడ్డ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడంలో ఈ బీడీఎల్, ఈ మిసైల్ తయారీ యూనిట్ అనేది ఒక మేలుమలుపుగానే మనం చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.